వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం దాకా మనం ధ్యానం చేసుకుందాం. ఇది మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం. అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో చాలా అమూల్యమైన మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక మనం తీద్దాం. 4వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్ని చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషులకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుడి వాక్య భాగాన్ని మనందరి జీవితాల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా మంచి యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడా, దయగల దేవుడా, ఘనమైన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్య సత్యాల ద్వారా మేము ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించండి యేసయ్య. దేవా, నువ్వు కోరుకునే విధంగా మేము జీవిస్తూ నిన్ను మా జీవితాల ద్వారా మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. దయతో ప్రభువా, నీ వాక్యం ద్వారా మా యొక్క లోటుపాట్లను మాకు చూపించండి. నీవే నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తావని, నీ నామాన్ని ఘనపరుచుకుంటావని యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమారు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జాన్ బనియన్ అనే భక్తుడు జీవితంలో మనం చూస్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయనలో ఉండేవి. ఆయన తను జీవిస్తున్న జీవితం అంతా చేసే పనులు 2 పనులు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే సువార్తీకరణ ఎక్కువ చేసేవాడు. ఆయన సువార్తీకరణ చేశాడని ఆయన్ని ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తులు 12 సంవత్సరాలు జైల్లో పెట్టేశారు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను జైల్లో ఉన్నప్పటికీ సువార్త ప్రకటించడం ఆపను. మీరు నన్ను ఏ విధంగా కూడా సువార్త ప్రకటించే విషయంలో నన్ను ఆపలేరు అని అంటాడు. ఆయనకున్న మొదటి గుణం ఏంటంటే సువార్త పరిచర్యలో చాలా గొప్ప వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు మరొక లక్షణం ఉంది. ఆయన గంటలు తరబడి ప్రార్థనలో గడిపేవాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే భక్తుడిగా ఆయన చరిత్ర చెప్తూ ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన్ని ఎవ్వరూ కూడా ప్రార్థన చేయకుండా ఆపలేకపోయారు అని చాలామంది చెప్తారు. ఈ భక్తుడు జీవితంలో 2 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సువార్తీకరణ చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రార్థన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక ద్వారా ఈ 2వ వచనం నుండి 4వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం దాకా మనకు బోధిస్తున్న విషయాలు అవే. మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి అని 2 నుండి 4 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే 5 నుండి 6 వచనాల్లో మీరు వ్యక్తిగత సువార్తీకరణ చేయండి అని అంటున్నాడు. క్రైస్తవులు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఇవని ప్రభువు తన వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. మనం కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో ఎలాగంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి అని అంటున్నాడండి. నిలకడగా ఉండి అని అంటే మనం చూస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఆగకుండా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఇదే మాటను మనం బైబిల్లో చాలాసార్లు చూసుకుంటాం.
ఎడతెగక ప్రార్థన చేయండి అని అపోస్తుల కార్యాలు 1 అధ్యాయం 14 వచనంలో మనం చూస్తాం. అక్కడున్న శిష్యులు, అక్కడున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో ఆగిపోయినట్టుగా మనం చూడం. సో అలాగే దేవుడు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 12 అధ్యాయం 12 వచనంలో అంటున్నాడు, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని అంటున్నాడు. సో ప్రార్థన అనేది ఇంకా నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి అని అంటున్నాడు ఆయన. ఎఫ్సీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయం 18 వచనం చూస్తున్నప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమందును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు అని అంటున్నాడు. పూర్ణమైన పట్టుదల అంటున్నాడు అక్కడ. సో ప్రార్థన అనేది మన జీవితంలో ఇంకా ఖచ్చితంగా చేయవలసిన పని. 1 తెస్సలోనికి రాసిన పత్రికలో 5 అధ్యాయం 17 వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని చిత్తం అంటే ఏంటి అని చాలాసార్లు మనం అడుగుతాం కదా. అందులో దేవుడు ఎలాగ అంటున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. సో నిజంగా దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది, మనల్ని చేయమని చెప్తుంది ఏంటి అని అంటే ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు చాలాసార్లు ప్రార్థన చేయండి అని బోధించాడు. లూకాసు వార్తలో 18 అధ్యాయం 1 వచనంలో చూస్తున్నప్పుడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అన్నట్టుగా ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని అందండి. వారు ఎప్పుడు విసుగుపోకూడదు, నిత్యము వారి జీవితంలో ప్రార్థన అనేది ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని తయారు చేయడానికి ఒక ఉపమానం చెప్పాడు అనే దాన్ని చూస్తూ ఉన్నాం. అదే మాటలు అదే 18 అధ్యాయం 7 వచనం చూస్తున్నప్పుడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా అని ఉందండి. సో దివారాత్రులు ప్రార్థించేవారు ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలకు దేవుడు జవాబును దయచేస్తాడు అనే దాన్ని చూస్తున్నాం. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. దానియేలు అనే భక్తుడు, ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉంటున్న ఆ బబులోను రాజ్యంలో ఆయన ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుడు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ప్రార్థనకి తీరుబాటు లేదని అంటాం మనం. కానీ దానియేలు ఒక ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు అని బైబిల్లో మనం చూస్తాం. భక్తుడైన దావీదుని చూస్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఉదయమున దేవునికి ప్రార్థన చేస్తాను, నేను మధ్యాహ్న కాలమున దేవునికి ప్రార్థన చేస్తాను, నేను సాయంకాలమున దేవునికి ప్రార్థన చేస్తాను, నేను రాత్రి అందు దేవునికి ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. సో రాజు చెప్తున్న మాట చూడండి, నేను ప్రతిసారి ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. మన లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఉంటున్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎక్కువ సమయాన్ని దేంట్లో గడిపాడంటే ప్రార్థన జీవితంలోనే గడిపాడు. ఆయన రాత్రంతా ఆయన ప్రార్థన చేసేవాడు, పొద్దున్న ఆయన పరిచర్య చేసేవాడు. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమీ అవసరం ప్రార్థన చేయడానికి? ఆయనే దేవుడు కదా, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ఆయన ప్రార్థన చేయడానికి ఒకే ఒక కారణం, మనల్ని రక్షించడానికి, మనల్ని పాపముల నుండి విమోచించడానికి, మనల్ని దైవోగ్రతకు పాత్రులైన మనల్ని ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా రిక్తునిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల జీవితంలో తన దైవత్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయన ప్రతిసారి చేస్తున్న కార్యంలో తన తండ్రి పైన సంపూర్ణంగా ఆధారపడిపోయినట్టుగా మనం చూస్తాం. ఆయన తన జీవితం అంతా చూస్తున్నప్పుడు ఈ లోకంలో మానవుడిగా జీవిస్తున్న జీవితంలో 33.5 సంవత్సరాలు ప్రతి చిన్న విషయానికి తన తండ్రికి ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప మాదిరి. ఆయన ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన చెయ్యండి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలంటున్నాడు చెప్పండి? నిత్యము ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు. అది ఎవరు మనకు చెప్పకూడదు, అది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. సో ప్రతిరోజు మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని పనులు మనం చేస్తాం. బ్రష్ చేస్తాం, మనం ఎవరైనా చెప్తారా? బ్రష్ చేయడం కానీ, లేకపోతే మనం డ్రెస్ వేసుకోవడం కానీ, భోజనం చేయడం కానీ,
మనం పని చేసుకోవడం కానీ, మన ఉద్యోగానికి మనం వెళ్దాం కానీ, ఎవరు చెప్పక్కర్లేదు. మన బాధ్యత మనం ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన కూడా నీ జీవితంలో ఒక భాగం ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. నేను ప్రార్థన చేయను అంటే ఒక భక్తుడు అంటున్నాడు, మనుషుడికి నాడి ఎంత ప్రాముఖ్యమైనదో విశ్వాసికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అని అంటున్నాడు. మనసు బతికున్నాడో లేదో మనం ఎలా చూస్తానంటే ఆయన నాడి కొట్టుకుంటుందో లేదో చూస్తాం, శ్వాస కొట్టుకుంటుందో లేదో చూస్తాం. అలాగే నువ్వు నిజంగా విశ్వాసమో కాదో చెప్పాలంటే చాలా సింపుల్. నువ్వు ప్రార్థన జీవితం కలిగి లేకపోతే నువ్వు అవిశ్వాసమే, నువ్వు విశ్వాసమే కాదు. నువ్వు విశ్వాసం అయితే నీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థనను నువ్వు కలిగి ఉండాలి. సో మన మొబైల్ ఫోన్లు, మన ట్యాబ్లు, మన ఆండ్రాయిడ్లు ఇవన్నీ ఉంటాయి కదండి. ఫోన్ రీఛార్జ్ పెట్టలేదు అనుకోండి, ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుద్ది ఇంక అది ఖచ్చితంగా ఇంకా డెడ్ అయిపోద్ది కదా. సో విశ్వాసి కూడా ప్రార్థన జీవితాన్ని గడపట్లేదంటే వాడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, వాడు చావు బతుకుల్లో ఉన్నాడు అనే దాన్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ దేవుడు మీరు నిత్యము ప్రార్థన చేయండి అని అంటున్నాడు. సో అంత మాత్రమే కాదు, దేనికోసం ప్రార్థన చేయాలో కూడా కొన్ని విషయాలు ప్రభు ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. మొదటిగా ఏమంటున్నాడంటే మీరు మెలకువగా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ 2వ వచనంలో ఉంది కదా, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి అని అంటున్నాడు ఆయన. మెలకువగా ఉండడం అంటే ఇంగ్లీష్లో బీయింగ్ వాచ్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి. సో మీరు మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు ఆయన. సో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలంటున్నాడు. జాగ్రత్త అనే పదాన్ని మనం ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే, ఒకవేళ ఇక్కడ కరెంటు పోల్ ఉంది, దాని మీద చాలాసార్లు మనం చూస్తాం, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ కరెంట్ ఉందంటాం. సో అలాగే ఇంట్లో కుక్కలు ఉన్నాయి, ఏం చేస్తారు, ముందు బోర్డు పెడతారు, బీ అవేర్ ఆఫ్ డాగ్స్, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ కుక్కలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఇంక చూడక్కర్లే, కుక్కలు వచ్చి మనల్ని చక్కగా మాంసం ముక్కల్లా తింటాయి. సో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అలాగే దేవుడు కూడా మీరు ప్రార్థన యందు చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకు దేవుడు మీరు ఎలర్ట్గా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడంటే 2 విషయాలు మనం చూసుకుందాం, క్షమించండి 3 విషయాలు మనం చూసుకుందాం. జాగ్రత్తగా ఉండడానికి గల కారణం, మన ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఆయన ఒకరోజు వస్తానన్నాడు, కనురెప్పపాటున ఆయన వచ్చేస్తాడు. సో ఆయన వచ్చే ముందు నువ్వు ఎత్తబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఎలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రభువుకి దగ్గరగా ఉండగలవు. ఈ ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు దేవునికి దూరంగా ఉంటావు, పాపానికి దగ్గరగా ఉంటావు అని ఈ జాన్ బనియన్ భక్తుడు చెప్తూ ఉన్నాడు. సో నువ్వు ప్రార్థన యందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు వాగ్దానం చేశాడు బైబిల్లో, నేను త్వరగా రాబోతూ ఉన్నాను అని అన్నాడు. సో ఆయన వస్తే మనం ఎత్తబడేవారుగా ఉండాలని అంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 2వ విషయం ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే, మన అన్నాడు ఒక ఆయన లూసిఫర్, ఆయన గురించి వాక్యంలో ఎలాగుందంటే, ఆయన సింహము గర్జించినట్టుగా, సింహం మృంగినట్లుగా మనల్ని మృంగవేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు అని ఉందండి. సో నిన్ను ఆయన క్యాప్చర్ చేయాలని, నిన్ను పట్టుకోవాలని సాతాను ఎలర్ట్గా ఉన్నాడు, చాలా రెడీగా ఉన్నాడు. నువ్వు కానీ చిన్న గాడి తప్పితే వెంటనే నిన్ను లాక్కుంటాడు ఆయన. సో నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే సాతాను గాడికి చాలా సులువు నిన్ను తీసుకుని వెళ్ళిపోవడం. అందుకే ప్రార్థన చేయడానికి చాలామందికి నోర్లు రావు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయడానికి సాతాను ఒప్పుకోడు. నువ్వు పాట పాడు హ్యాపీ సాతానుకి, నువ్వు వాక్యం విను హ్యాపీ సాతాను గాడికి. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఆయన నీ హృదయంలో నిండి దొంగతనం చేయగలడు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే. కానీ ఈరోజు విశ్వాసులు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారంటే, సాతాను నువ్వు ప్రార్థన చేయకుండా అడ్డుతున్నాడు. నిన్ను దేవునికి దూరం చేయడానికి సాతాను ఆయన చాలా రోజుల నుండి కాచుకుని వేచి చూస్తున్నాడు, ఎలర్ట్గా ఉన్నాడు. ఒక్క రోజైనా నువ్వు తప్పిపోతావా, ఆ తప్పిదాన్ని నిన్ను పట్టుకొని క్యాప్చర్ చేద్దామని చూస్తున్నాడు. ఆయన గర్జించి సింహం వల్ల ఉన్నాడు. సో నీ శత్రువు నీ అన్న చాలా ఎలర్ట్గా ఉన్నాడు. నువ్వు ఒక్క చిన్న తప్పిదం చేస్తే నిన్ను పట్టుకొని లాగేద్దామని చూస్తున్నాడు. సో ఎలర్ట్గా ఉండాలి. నువ్వు ప్రార్థనలో మెలకువగా ఉండాలంటే, ఇక్కడ నువ్వు పడుకుని పోవద్దని చెప్పట్లేదు దేవుడు. ప్రార్థనలో మెలకువగా ఉండాలంటే ఇదిగో శోధనలు వస్తాయి, ఇదిగో సమస్యలు వస్తాయి, సాతాను నిన్ను క్యాప్చర్ చేయాలనుకుంటాడు.
సో వాటన్నిటి నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ప్రార్థనలో జాగ్రత్తగా ఉండంటున్నాడు. మూడవదిగా మన శరీరం ఇది బలహీనమైనది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు శిష్యులతో, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది అని అంటాడు. సో మన శరీరం ఎల్లప్పుడూ పాపం చేయాలనే కోరికతో ఉంటుంది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు నడవడిక, మన మనస్సు పాపంతో నిండిపోయి ఉంది. మన శరీరం ఎల్లప్పుడూ ఈ లోకపు అలవాట్లతో, ఈ లోకపు ఆలోచనలతో కలిగి ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా ప్రార్థన మనం చేయాలి. ఎలర్ట్గా ఉండాలి మనం. ఒకవేళ నువ్వు ఎలర్ట్గా లేకపోతే నీ శరీరమే నిన్ను బలహీనం చేసేస్తుంది, నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. శిష్యులతో ఆయన ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలోని ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడే. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఈ మాట లూకా సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు. ఎందుకు ఆయన ఎంత సీరియస్గా ఈ మాట చెప్తున్నాడంటే, మన శరీరము బలహీనమైనది. ప్రభువుకి మన శరీరం దూరం చేయాలనుకుంటుంది. పాపపు కోరికలతో మన శరీరం ఉంది, పాపపు ఆలోచనలతో మన శరీరం ఉంది. దాన్ని అనగదొక్కాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నిరంతరము మనం ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానండి, దేవుడు ఇంకో విషయాన్ని ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎలాగంటున్నాడు? ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని ప్రవేశ ద్వారం బ్రాకెట్లో ఉంటుందండి, తెరవవలనని మా కొరకు ప్రార్థించడని అంటారు. దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడు తెలుసండి ఇక్కడ? సో ఈ వాక్యంలో చూస్తున్నప్పుడు దేవుడు అవకాశం ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. సువార్తకు ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఎంతమంది చేస్తున్నారండి? దేవా, మా ఊర్లో సువార్తకు ద్వారాలు తెరవబడాలి, మా యొక్క ఇంట్లో సువార్తకు ద్వారాలు తెరవబడాలి, మా యొక్క స్నేహితులు నీ వాక్యం వినడానికి వారికి మనస్సు ఇవ్వు, వారి ద్వారాలు తెరువు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మనం? పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుడు సువార్తకు ద్వారాలు తెరవాలని ప్రార్థన చేయను అని అంటున్నాడు. చాలాసార్లు ఈ మాట బైబిల్లో చెప్పాడండి. అంటే సువార్తకు ద్వారాలు తెరవబడ్డం అంటే అర్థం ఏంటంటే మంచి సమయం దేవుడు ఇవ్వాలని. సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు వినడానికి దేవుడు మంచి అనుకూలమైన సమయం ఇవ్వాలని ప్రార్థన చేయండి అని అన్నాడు. ఆశ ఉంటుంది చాలామందికి సువార్త చెప్పాలని, కానీ వినేవాడికి ఆసక్తి ఉండదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు అనగానే వెంటనే బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు, లేకపోతే సెల్ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా సో దేవుడు ద్వారం తెరవాలని, దేవుడు మంచి సమయం ఇవ్వాలని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగుందండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 8 నుండి మనం చూస్తున్నప్పుడు ఇలాగుంది. గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. దేవుడు ఎలాగంటున్నాడు? కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, అంటే గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది, మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందను. దేవుడు నువ్వు ఎఫెసులో ఉండు అని అంటున్నాడట. ఎఫెసులో ఏం జరిగింది? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నారు. సో ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం మన గొప్పతనం కాదు, దేవుడు వారిని పిలుస్తాడు. దేవుడు వారిని తన వైపు పిలుచుకొని తన సత్య సువార్తను వారు తెలియజేస్తాడు. తద్వారా వారు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటారు. సో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవా నువ్వు ద్వారం తెరువు, మంచి సమయాన్ని ఇవ్వు, సువార్త చెప్పటానికి, సువార్త వారు వినులాగిన దయతో నువ్వు అవకాశం ఇవ్వని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. సువార్త ప్రబలం అవ్వాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, పౌలు ఇక్కడ నిజంగా ఒక గొప్ప మాట చెప్తున్నాడండి ఈ వాక్యంలో. ఆయన అంటున్నాడు 3వ వచనంలో, మరియు నేను బంధకంలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే అని అంటున్నాడు. బోధించినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. నిజంగా పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఉన్నదున్నట్టుగా బోధించేటట్టుగా మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడండి. అసలు పౌలు సామాన్యుడేమి కాదు. పౌలు పరిచయుడంటే బైబిల్ని కంఠస్థ పెట్టిసినోడు.
అలాగే పౌలు ఆ రోజుల్లో గమలీయేలు పాదాల్లో చదువుకున్నాడు, విద్యను అభ్యసించిన వాడు, మంచి థియాలజియన్ పౌలు. పాత నిబంధన పైన, క్రొత్త నిబంధన పైన గొప్ప పట్టున్నవాడు. తెలివి తక్కువేయడం కాదు, చాలా తెలివైనవాడు. అంత మాత్రమే కాదు కానీ పౌలు ఒక న్యాయాధిపతి. స్టెఫను చనిపోయినప్పుడు ఆ స్టెఫనుకు ఆమోదం తెలిపింది పౌలే, అంగీకరించాడు పౌలు. సో న్యాయాధిపతి చదవకుండా న్యాయాధిపతి అయిపోతాడు అంటారు చెప్పండి. చాలా తెలివైనడు, చాలా గ్రంథాలు చదివాడు ఆయన. ఇలాంటి పౌలు అంటున్నాడు, నేను ఉన్నదిన్నట్టుగా బోధించలాగిన నాకు కోసం ప్రార్థన చేయండి. నేను మీకు తెలుసండి, బైబిల్లో పత్రికలు రాస్తున్నప్పుడు ప్రతిసారి మా కోసం ప్రార్థన చేయండి, నేను దేవుని వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా బోధించాలని మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడండి ఆయన. సో పౌలు అడుగుతున్నప్పుడు మనం అడగడం తప్పేం కాదు. ఖచ్చితంగా దేవుని సేవకుల కోసం ఈరోజు సంఘస్థులు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ సేవకులు దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించాలి. ఒకవేళ వారు ఉన్నదున్నట్టుగా బోధించకపోతే మీరు దేవుని కొరకు వాడబడలేరు. దేవుని సంఘం దీవించబడదు, దేవుని సంఘం మార్పు చెందదు. ఎందుకంటే వారు దేవుని వాక్యం చెప్పట్లేదు, వారి మాటలు చెప్తున్నారు. సో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఖచ్చితంగా ప్రభువా, నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే బోధించాలనుకుంటున్నావో అది నీ సేవకుని నోటి ద్వారా నువ్వు మాట్లాడు, నువ్వు ఈ సత్యాన్ని మాకు తెలియచేయని సేవకుల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సువార్తకు డోర్స్ ఓపెన్ అవ్వాలని, అంటే అనుకూలమైన సమయం రావాలని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ సేవకులు వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించాలని ప్రార్థన చేయాలి. నిజానికి ఇక్కడ క్రీస్తు మర్మం గురించి నేను బోధించవలసినది అని అంటున్నాడు పౌలు. అసలు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంత టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు, ఆయన ఎక్కడ చెప్పుకోలే. ఎక్కడో తప్పదు, సందర్భం చెప్పకపోతే బాగోదని కొన్ని దగ్గర ఉపయోగించుకున్నాడు, కానీ ఆయన గొప్పలు ఇక్కడ చెప్పుకోలేదు ఆయన. అంత మాత్రమే కాదు కానీ పౌలు బోధించిన ప్రతిసారి ఎవరి గురించి బోధించాడంటే యేసుక్రీస్తు కోసమే బోధించాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తనే ఆయన బోధించాడు తప్ప తన సొంత మాటలను, తన సొంత ఆలోచనలు ఎక్కడ పౌలు బోధించలేదు. సో ఈరోజు మీ సేవకుల కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మీ సేవకులు ఏ సమయమైనా దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించాలి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని బోధించాలి. మన బ్రతుకులు మారాలంటే, మనం నిజంగా ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించాలంటే ఆయన వాక్యం ఏదైతే ఉందో అది మనకు తెలియాలి. ఈరోజు సేవకులు ఎలాగున్నారంటే, వారికి నచ్చిన మాటలు, వారికి నచ్చిన ఆలోచనలు, వారికి నచ్చిన తలంపులు సువార్త సభలను పెడతారు, కానీ అందులో సువార్త కనబడదు. అంతా ఈయన సాక్షి జీవితమే కనబడుతుంది అంటున్నారు. నేను మా శారదాక బొబ్బులు వెళ్ళామండి. అక్కడ ఒక ఫ్యూనరల్ కార్యక్రమంకి వెళ్ళాం. అక్కడ ఒక యవనస్తుడు చాలా మంచిగా చెప్పాడండి, చాలా సింపుల్గా చెప్పాడు. ఫ్యూనరల్ కార్యక్రమంలో ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన నిత్య జీవం ఇస్తానన్నాడు. సో ఆయన నమ్ముకుంటే మీకు మోక్ష మార్గం. ఇది చాలండి సువార్త, ఇంకెక్కువ కావాలి. సో అది చెప్పం మనం. ఆ సువార్త చెప్పకుండా ఇదిగో ఈ దేవుని తప్ప నువ్వు ఏ దేవుని నమ్ముకున్నా నువ్వు నష్టపోతావు, మేము నీలాగా బలి అర్పించాం, మేము నీలాగా కోళ్ళు అర్పించాం, మేము నీలాగా అన్నీ చేసాం, మేము అవన్నీ వేస్ట్, యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే బెస్ట్ అంటారు. వాళ్ళందరినీ రెచ్చగొడతారు. కోరండి, నిజంగా సువార్త అంటే ఏంటో తెలుసా? ఇతరులని రెచ్చగొట్టడం కాదు. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం ఇతరులకు. ఆయన అంటాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27 అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎంత గొప్పదో, ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో దాన్ని మనం బయలుపరచాలి అని 27 చెప్తూ ఉన్నాడు. సో ప్రార్థన దేనికోసం చేయాలంటే, సేవకులు, మా పరిచారకులు వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించాలని ప్రార్థన చేయాలి. చూడండి, 3 విషయాలు చెప్పానండి నేను. మనం నిరంతరం ప్రార్థన చేయాలి, ఆగిపోకూడదు. మన జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం అవ్వాలన్నాను. అలాగే మెలకువగా, అంటే జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకు జాగ్రత్తగా వెళ్ళి ప్రార్థన చేయాలన్నానండి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎత్తపడాలి. అంత మాత్రం కాదు కానీ సాతాను రెడీగా ఉన్నాడు నిన్ను క్యాప్చర్ చేయడానికి, నిన్ను బంధించడానికి. నీ శరీరము పాపం చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి.
అంత మాత్రమే కాదు, దేవుడు సువార్తకు ద్వారాలు తెరవాలని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని సేవకులు ఉన్నదున్నట్టుగా బోధించాలని ప్రార్థన చేయాలని అంటున్నాడు. ఇదంతా ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు 5-6 వచనంలో సువార్తీకరణ గురించి ఉందండి. సువార్తీకరణ గురించి రెండు విషయాలు నేను చెప్పేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఈ సువార్తీకరణ గురించి మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయం 5వ వచనంలో, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని అంటున్నాడండి ఇక్కడ. సో దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసా? నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించు, నీ జీవితాన్ని నువ్వు జ్ఞానంతో జీవించు. నీ వ్యక్తిగత జీవితం ద్వారా సువార్తీకరణ జరగాలంటే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జ్ఞానంతో నడుచుకో అని అంటున్నాడు ఆయన. సో మన జ్ఞానంతో నడుచుకోవాలి, జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటో చూడండి. పైనుంది, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అని అంటున్నాడు ఆయన. సో నువ్వు జ్ఞానంతో ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు బ్రతకాలంటే, దేవుని కొరకు వాడబడే పాత్రగా నువ్వు ఉండాలంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని అంటున్నాడు ఆయన. కొన్నిసార్లు మనం యాప్స్లో చూస్తాం, అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో స్నాప్డీల్లో ఏం చూస్తుంటే ఈ మొబైల్ ఫోన్ 10,000 మొబైల్ ఫోన్ 2,000కి వస్తుంది. ఏం చేస్తాం? వెంటనే కొనేస్తాం ఒక 5-6 ఫోన్లు. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది, ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనేసి. ఆ సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకుంటాం. కొన్నిసార్లు జియో మార్ట్లో చూస్తుంటాం మనం, 25 రూపాయలు ఉల్లిపాయలు 5 రూపాయలకు వచ్చేస్తుంటే ఇంకంతే పక్కన కార్ట్లో మనం 2-3 సార్లు కొట్టేస్తుంటాం, 5-6 కేజీలు కొనేస్తుంటాం. ఎందుకంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం మనం. అలాగే దేవుడు అంటున్నాడు, నువ్వు సువార్తీకరణ చేయాలంటే ముందు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేయకూడదు అని అంటున్నాడు. నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి, నువ్వు కాపాడుకోవాలి నీ సమయాన్ని. సో నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునితో సమయాన్ని గడుపు. ఎంత సమయం దేవునికి ఇస్తూ ఉన్నావు ఈరోజు? నువ్వు ఎంత సమయం ప్రభువుతో గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం నువ్వు వాక్యంలో గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత సమయం సంఘంతో సహవాసంతో నువ్వు గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం నువ్వు దేవుణ్ణి మహింపరచడానికి, ఆ జ్ఞానం తెలుసుకోవటానికి నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావు? ఈరోజు చాలామంది దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, వదిలేస్తూ ఉన్నారు. సమయాన్ని ఉపయోగించుకోవట్లే, వారు సద్వినియోగం చేసుకోవట్లేదు. అందుకే వారి జీవితాలు కూడా బాగోలేదు, సువార్త చెప్పే జీవితాలుగా వారు కనబడట్లేదు. ఆదివారం అయితే ఫంక్షన్లకు వెళ్ళిపోతాం, సమయం ఇవ్వం మనం. దేవుడి కన్నా ఫంక్షన్లు ఎక్కువైపోతాయి మనకు. శుక్రవారం ఎవరు కనబడం మనం. ఇంకా ఇంట్లో చూస్తే ప్రార్థన జీవితమే కనబడదు అసలు. కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వాక్యాన్ని చదివే రోజులు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కట్లేం మనం. అసలు చదవం మనం వాక్యాన్ని వినం మనం. దేవుడు అంటున్నాడు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల. ఎవరి కోసం అట? నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ఎరిగావు అనుకో, దేవుని వాక్యాన్ని నువ్వు బాగా తెలుసుకున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవరైనా సువార్తీకరణ చేయనట్టు వెంటనే ఏం చేస్తావు? ఇంకా ఆ వాక్యాన్ని చెప్తావు. లేకపోతే నీ సొంత ఆలోచనలు, నీ సొంత అభిప్రాయాలు నువ్వు చెప్తే, నీ సువార్తీకరణ నువ్వు బాగా చేయాలంటే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ జీవితం నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యం ఏం చెప్తుంది దాని గుణంగా నువ్వు నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకుని అంటున్నాడు. జ్ఞానంతో నీ జీవితాన్ని నువ్వు జీవించాలంటున్నాడు యాక్చువల్గా దేవుడు. సో జ్ఞానంతో నీ జీవితాన్ని జీవించాలంటే, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ సువార్త ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో సమయానికి గడపాలి. అసలు వేస్ట్ చేయకూడదు. అన్నలారా అక్కలారా, ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం ఈరోజు దేవునితో? ఎంత సమయం దేవునికి ఇస్తూ ఉన్నాం ఆయన? ఎంత సమయం మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాం? ఈ వాక్యాన్ని చెప్తుంటే సగమంది చాలా నీరసంతో వింటూ ఉన్నారు. దానికి అసలు సమయం ఎవరు? మీరు ఎంత బేగ ముంచేస్తే అంత బేగ వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నారు. అసలు ఎంత సమయం దేవునికి ఇస్తున్నారండి? అసలు దేవుడు కరుణ గలవాడు కాబట్టి అండి, మనం ఎంత వేస్ట్ చేసినా మనల్ని శిక్షించట్లేదు. కానీ ఆయన శిక్షిస్తే ఇక్కడ ఒక్కడ కూడా నిలబడ్డా. అసలు 103 కీర్తనలు ఉంటుంది కదా, నిజంగా మన అపరాధముల కొరకు ఆయన మన అపరాధం వల్లే మనం శిక్షించలేదు, మనం చేసిన పాపాలకి మనకు శిక్ష రాలేదు అని అంటాడు ఆయన. సో దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వం మనం అసలు పొరపాటును కూడా.
నేను ఒక్కరోజైనా మీ సేవకులకి ప్రార్థన చేసి, లేకపోతే పరిచారకులకి ప్రార్థన చేసి, బ్రదర్ ఈరోజు ఎక్కడైనా ప్రార్థన ఉందేమో నాకు చెప్తారా, నేను వస్తాను. నేను దేవునితో కొంత సమయాన్ని గడుపుతాను అని అడిగారండి ఒక్కరోజైనా? ఒక్కరోజైనా బ్రదర్ నేను మీతో పాటు వస్తాను, పాటలు పాడుతాను, మీతో పాటు ప్రార్థన చేస్తాను, మీతో పాటు వాక్యాన్ని ధ్యానం చేస్తాను, సంఘస్థులకు కొంత సమయం గడుపుతాను, దయతో నన్ను పిల్లండి బ్రదర్, దయతో నేను సమయం గడపాలనుకుంటున్నాను దేవునితో అని ఎప్పుడైనా ఒక్కరోజైనా అడిగారు మీరు? మీ సమయం అంతా మీరు వేస్ట్ చేస్తూ ఉన్నారు, సద్వినియోగం చేసుకోవట్లేదు. మీరు సువార్తీకరణ చేయలేరు. ఎందుకో తెలుసండి? మీ జీవితమే బాగోలేదు, మీ జీవితమే జ్ఞానంతో లేదు, మీ జీవితం అంతా అజ్ఞానులుగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఎఫ్సీలు రాసిన పత్రికలో అదే మాట అంటాడు, మీరు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు అని అంటాడు. సో సువార్తీకరణలో మనం జ్ఞానం చెప్పున నడవాలి అంటే దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి అనే దాన్ని చూస్తూ ఉన్నాం అండి. ఒక భక్తుడు ఉన్నాడు, మాథ్యూ హెన్రీ అనే భక్తుడు. తన జీవితంలో ఎక్కువ ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చేవాడట. ఆయన ఇంట్లో ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన తప్పనిసరి. ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ టైం ప్రార్థనలు గడిపేవాడు ఆయన. ఆయన అందుకే గొప్ప సేవకుడిగా మాథ్యూ హెన్రీ ఉన్నాడు. అనేక మందికి తన కామెంటరీల ద్వారా గొప్ప బలాన్ని ఆయన ఇచ్చాడు. మరొక భక్తుడు ఉన్నాడు, జోనాథన్ ఎడ్వర్డ్స్ అని, యవ్వనస్తుడండి. ఆయన ఎక్కువగా ఎవరితో సమయాన్ని గడిపేవాడంటే దేవునితో. గంటల కొద్ది ప్రార్థన చేసేవాడు. అసలు లెక్కే లేదు ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు. యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుండే ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు ఆయన. ఆయన అమెరికాని ఉజ్జీవింపజేయడంలో గొప్ప పాత్ర పోషించాడు. అనేకులను ప్రభు వైపు నడిపించడానికి గొప్ప సాధనంగా వాడబడ్డాడు. ఎందుకంటే తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఓ అన్నలారా, ఓ ఎక్కలారా, ఓ చెల్లెలారా, ఓ తమ్ముళ్ళారా, నీ వయసు పెరుగుతూ ఉంది, ఎంత సమయం దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం దేవునికి నువ్వు ఇస్తూ ఉన్నావు? రిచర్డ్ బాక్స్టర్ అనే ఒక సేవకుడండి. నిజంగా ఆయన ఎంత గొప్ప సేవ చేశాడంటే అనేక మంది సేవకులకు ఆయన మాదిరి. అనేక గంటలు ప్రార్థనలో గడిపేవాడు. తన సంఘ సభ్యుల కోసం కన్నీళ్లతో ప్రార్థించేవాడు. ఆయన ఒక మాట అన్నాడు, పాస్టర్ కానీ ప్రార్థన చేయకపోతే సేవ చేయకూడదు. సో ఎంత సమయం నువ్వు ప్రార్థనలు గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఎంత సమయం దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఎంత సమయం దేవుని ప్రజలతో నువ్వు గడపడానికి ఇష్టపడుతూ ఉన్నావు? నువ్వు గడపట్లేదంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. నువ్వు జ్ఞానివి కాదు, నువ్వు అజ్ఞానిగా ఉన్నావు. నువ్వు అంత మాత్రమే కాదు, ఇక్కడ నీ వ్యక్తిగత సువార్తీకరణలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం చూడండి. ఈ 6వ వచనంలో ఉంది, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు తెలుసుకున్నట్టుగా అని అంటున్నాడు. సో సువార్తీకరణలో నువ్వు ఎలాగ మాట్లాడాలో ఈ వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. నీ మాటలు ఎలాగ ఉండాలనంటే చూడండి, కృపాసహితముగా ఉండనీయుడి. నువ్వు మాట్లాడేటప్పుడట ఎదుటివారు ఆధ్యాత్మికంగా ఎదగాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటివారు చాలా ఆరోగ్యంగా, చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు తగినట్టుగా ఉండాలి, మించిపోయి ఉండకూడదు. నీ మాటలు దయగలిగిన మాటలుగా, ఎదుటోళ్ళకి ఉపయోగకరంగా మాటలుగా. ఏంటి మా పాస్టర్ గారు మాట్లాడితే మాకు ఎంతో మేలండి, లేకపోతే మా సంఘస్థుడు ఇదిగో ఈ కుమారుడు, లేకపోతే ఈ అన్న మాట్లాడితే మాకు ఎంతో దీవెన, ఆయన మాటలు మాకు వినాలి అనేటట్టుగా మనం మాట్లాడాలని ప్రభు అంటున్నాడు. సో కృపాసహితంగా ఉండనీయడు అంటున్నాడు. నువ్వు మాట్లాడితే ఎదుటివారు సత్యాన్ని తెలుసుకోవాలి, ఎదుటివారు దీవించబడాలి, అలాగా మాట్లాడాలని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్లో ఉంది. ఆయన ఎలా మాట్లాడేవాడటంటే ఆయన దయగలిగిన మాటలు అని ఉంటుందండి. ఆశ్చర్యపోయేవారట ఆయన మాటలు విని. అసలు ఆయన ప్రసంగం చేస్తే ఎవడు కదిలివాడు కూడా కాదు. కొండ మీద ప్రసంగం 3 రోజులు ఆయన చేశాడు. అదే 3 రోజులు నేను ఇక్కడ ప్రసంగం చేస్తే మరి వచ్చేవారిని మీరు రారు చర్చికి. చూడండి ఆయన మాటలు ఎంత సున్నితంగా ఉన్నాయో, ఎంత దయగలిగినవి ఉన్నాయో. వారికి వినాలనిపించిందట దేవుని మాటలు. సో మన మాట కూడా అలాగ ఉండాలి. ఏంటి మన మాటలు ఎలాగున్నాయి ఈరోజు? మన మాట మన ఇంట్లో వాళ్ళకే ఇష్టం ఉండదు, అసలు మన పిల్లలకే ఇష్టం ఉండదు. అలాంటి మాటలు పలుకుతాం మనం. మన మాట సొంత భార్యకే ఇష్టం ఉండదు. మన మాట ఏమీ బాగోదు. అలాంటి నోరుతో నువ్వు సువార్తీకరణ చేస్తే ఎవ్వరికి మేలు జరగదు. సో దేవుడు అంటున్నాడు,
కృపాసహితంగా, దయగలిగిన మాటలు, జాలి కలిగిన మాటలతో, ఎదుటి వాళ్ళు ఉపయోగపడే మాటలు, ఎదుటి వాళ్ళని ఆలోచన చేసే మాటలు మాట్లాడని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అలా చేయడం వల్ల వారికి అది ఉపయోగం, వారికి మేలు. నువ్వు కృప 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 కలిగి కృపాసహితంగా మాట్లాడితే, నువ్వు దయగలిగిన మాటలు మాట్లాడితే వాళ్ళకి అది ఎంతో దీవెన. దేవుడు ఎలాగంటున్నాడు ఎఫ్సీయులకు రాసిన పత్రికలో 4:29 ఎలాగంటున్నాడు, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ రోట రానియుకుడి అని అంటున్నాడు. సో ప్రత్యేకంగా ఈ మాట వాళ్ళు చెప్తున్నాడంటే క్రైస్తవులందరికీ నువ్వు మాట్లాడితే ఎదుటివారికి క్షేమాన్ని ఇవ్వాలి. ఎన్నిసార్లు నీ నోటితో కుక్క పంది అని పిలిచావు, ఎన్నిసార్లు నీ నోటితో ఎదుటి వాళ్ళు చెప్పించేసావు, ఎన్నిసార్లు నీ నోటితో ఎదుటి వాళ్ళకి హాని జరగాలని కోరుకున్నావు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి, ప్రభు దగ్గర అడుగు, దేవా నేను మాట్లాడితే ఎదుటోళ్ళకి క్షేమం జరగాలి, ఎదుటోళ్ళకి లాభం జరగాలి, అలాగే మాట్లాడే భాగ్యం నాకు దయచేయని అడుగు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, దుర్భాష ఏదైనాను మీ నోట రానికుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు వృద్ధింపబడి ఉన్నారు కాబట్టి మీరు బాధ పెట్టకండి. మీ నోట సమస్తమైన ద్వేషము, కపటము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్న పిల్లలు. సో మీరు ఎలాగ మాట్లాడాలంటే ఇది ఎదుటోళ్ళకి మేలే కలగాలి, ఎదుటోళ్ళకి మీ వల్ల దీవెన రావాలి తప్ప ఎదుటోళ్ళు మీ వల్ల నష్టపోకూడదు. సో మీరు ఎలా మాట్లాడాలంటే కృపాసహితంగా, జాలి కలిగిన మాటలు, దయగలిగిన మాటలు, ఎదుటోళ్ళకి ప్రయోజనకరమైన మాటలు పలకాలని అంటున్నాడు. దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా, దేవా నేను మాట్లాడితే నా కుటుంబం దీవించబడాలి, నేను మాట్లాడితే నా గ్రామం దీవించబడాలి, దేవా నేను మాట్లాడితే మా ఊరు వాళ్ళు విని నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, అట్టి విధంగా నన్ను దీవించని అడగండి. అంత మాత్రం కాదు కానీ ఇక్కడ మరొక మాటలు అంటున్నాడు. మన సువార్థికంలో ఉండవలసిన మరొక విషయం, మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను అని అంటున్నాడండి ఇక్కడ. సో మన మాట ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్టుగా. సో ప్రతి కూరకి మనం వండే ప్రతి వస్తువుకి ఖచ్చితంగా మనం సాల్ట్ యాడ్ చేస్తాం, అది ఎంతో టేస్ట్ని ఇస్తుంది. నువ్వు ఉప్పు కానీ ఉపయోగించకపోతే నువ్వు ఏ కూర తినలేవు నువ్వు మనస్ఫూర్తిగా. సో దేవుడు అంటున్నాడు, నీ మాటలు రుచి కలదిగా ఉండాలి, ఎదుటోళ్ళని ఖచ్చితంగా ఆకర్షించేదిగా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకి టేస్ట్గా ఉండాలి, వాళ్ళు నీ మాటలు వినేటట్టుగా నువ్వు ఉండాలని అంటున్నాడు. అంత మాత్రం కాదు కానీ ఉప్పు చేసే మరొక పని ఏంటంటే భద్రపరుస్తుంది. సో చాలామంది ఉప్పుని దేనికి ఉపయోగిస్తారంటే పాడైపోకుండా వస్తువుల్ని భద్రపరచడానికి ఉప్పును ఉపయోగిస్తారు. సో క్రైస్తవులు కూడా అనేకులను దేవుని ఆశీర్వాదాన్ని అందించడానికి, అనేకులకు దేవుని యొక్క దీవెన్ని ఇవ్వడానికి ఈ క్షీణించిపోతున్న సమాజంలో, పాపపు సమాజంలో మనం దేవుని కొరకు ఉప్పుగా, ఒక భద్రపరిచేవారుగా, దేవుని కొరకు ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి అని అంటున్నాడు ఆయన. సో సువార్థీకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా నీ మాట బాగుండాలి, నీ క్యారెక్టర్, నీ లైఫ్ బాగుండాలి అని అంటున్నాడు. సో ఎన్ని రోజులు బాగుండాలి చెప్పండి ఇప్పుడు? ఎన్ని రోజులు నీ మాట బాగుండాలి, ఎన్ని రోజులు నీ జీవితం సువార్థీకరణ బాగా జరగాలంటే, ఎన్ని రోజులు నీ జీవితం బాగుండాలంటే ఇక్కడ కూడా దేవుడు ఒక మాట ఉపయోగించాడు 6వ వచనం చివరి భాగంలో, ఎల్లప్పుడూ. అంటే నువ్వు బతికున్నంత వరకు దేవుని సువార్థీకరణ చేయాలనంటే నీ జీవితాన్ని ఎల్లప్పుడూ నువ్వు కాపాడుకోవాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దేవుని వాక్యం దగ్గర నువ్వు రావాలి. అంత మాత్రమే కాదు, నీ మాట రుచికరంగా ఉండాలన్నా, నీ మాట కృపాసహితంగా ఉండాలంటే నువ్వు రావాల్సింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంతో రుచిగా ఉంటాయి, ఆయన మాటలు ఎంతో కృపసహితంగా, ఎంతో జాలిగలగా, దయగలిగినగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనను చూస్తున్నప్పుడే ఈ మాటలు నేర్చుకోగలం. సో ప్రభు 2 విషయాలు చేయమని చెప్తున్నాడు ఇక్కడ. సో మీరు మానక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం చేయాలటమ్మా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దాకా చాలా బాగా మౌనవ్రతాలు పాటించారండి అందరూ. సో గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి మనం? మానక ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ప్రతి ఆదివారం కదండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. సో దేవుడు ఆజ్ఞ ఇది. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పడం ఉంది లోకసువార్త 18. ఎప్పుడు చేయాలంట మనం? దేవుడు ఆశ అది.
సో, ఒకసారి జస్ట్ మనం ఆలోచిద్దాం. అసలు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? అంత మాత్రమే కాదు గానీ, సువార్తీకరణ చేయటానికి మన జీవితాన్ని ఎల్లప్పుడూ భద్రం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చాలా బాగా మనం చదివి, ఆ ఉన్నదున్నట్టుగా వాక్యాన్ని మనం బోధించాలంటే, వాక్యం వైపు అడుగులు వేయాలి. మన సమయాన్ని ఇవ్వాలి దేవునికి. సువార్తీకరణ బాగా ఇతరులకి మన సువార్త అందించాలంటే, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. జ్ఞానం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు గానీ, దేవుడు అంటున్నాడు, మీ మాటలు ఎల్లప్పుడూ ఎలాగుండాలండి? ఎలాగుండాలట? రుచికరంగా ఉండాలి. ఇంకా కృపాసహితంగా ఉండాలి. మళ్ళీ ఇది చెప్పండి, ఈ మాటలు చెప్పండి, ఈ 2 మాటలు. చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఎందుకంటే మీరు తగులాడితే మామూలుగా ఆడరింక. సో, ఎలా మాట్లాడాలట మనం? పొరపాటున కూడా మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న, నువ్వు చక్కగా మాట్లాడావు అనాలి. రెండోది ఎలాగుండాలంటే మన మాట? కృపాసహితంగా, దయ కలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు. నువ్వు మాట్లాడితే వినాలనిపించాలి అంతే ఇంకా. పారిపోకూడదు ఎవడు. సో, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని దగ్గర అడుగుదామండి. ఆయన అంటున్న మాట ఒకటే. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. బైబిల్ అంతా చూడండి. ఎక్కడ చూసినా